ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఒక టెస్టిమోనీని షేర్ చేద్దామని వీడియో చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు, చాలా గొప్ప ప్రార్థనపరుడు. దేవుడు ఆ బ్రదర్ని చాలా గొప్పగా వాడుకున్నాడు. ఎన్నో సంఘాలను స్థాపించాడు. ఆ బ్రదర్ భక్త్ సింగ్ గారు వేరే ప్రాంతానికి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాడంట. హల్లెలూయా. అక్కడ వాక్యాన్ని బోధించి తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. తిరుగు ప్రయాణం హైదరాబాద్కి రావాలి. తను హైదరాబాద్కి రావడానికి ఛార్జెస్కి తన దగ్గర డబ్బులు లేవంట. హల్లెలూయా. అప్పుడు ఆ బ్రదర్ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవా, ఇక్కడ వాక్య పరిచర్య అద్భుతంగా జరిగింది, కానీ తిరిగి వెళ్ళడానికి ప్రభువా మన దగ్గర అయితే డబ్బులు లేవు కదా ప్రభు అని ప్రే చేస్తూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఆ బ్రదర్కి ఒక ప్రేరేపణ ఇచ్చిందంట. నా కుమారుడా, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. అప్పుడు ఆ బ్రదరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి కూర్చొని ప్రే చేస్తూ ఉన్నాడంట మనసులో, ప్రభువా తిరిగి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, మీరైతే రమ్మన్నారని చెప్పేసి నువ్వు వచ్చిన ప్రభు అద్భుతం చేయండి దేవా అని దేవుని అడుగుతూ ఉన్నాడంట. ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా జరుగుతూ ఉందంట. బట్ స్టిల్ తన దగ్గర డబ్బులు లేవు. ఆయన కూడా విశ్వాసం కలిగి ప్రే చేస్తూ ఉన్నాడు. దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, టికెట్ కౌంటర్ దగ్గర ఆ లైన్లో నించు అని భక్త్ సింగ్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బ్రదర్ అలానే లైన్లో నించున్నాడు, మరలా ప్రే చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు టికెట్ తీసుకుంటూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. తన దగ్గర అయితే డబ్బులు లేవు. మనసులో అనుకుంటూ ఉన్నాడు, ప్రభు అద్భుతం జరిగించండి, తను ఎంత అమౌంట్ అవుతుందని అంటే నేను ఏం చెప్పాలి, ఎలా ఆలోచిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా తనే అనమాట. అదే సమయంలో వెనకల నుంచి ఒక బ్రదర్ తనని పిలిచారంట. భక్త్ సింగ్ బ్రదర్ అని చెప్పి మాట్లాడి, నేను మీ వాక్యాన్ని వింటూ ఉన్నాను, మీ వాక్యం ద్వారా చాలా ఆత్మీయతంగా నేను స్పిరిచువల్గా చాలా ఎదిగాను, మీకు ఒక కానుక ఇవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు నేను ఇవ్వచ్చు అని అడిగాడంట. హల్లెలూయా. అప్పుడు భక్త్ సింగ్ బ్రదర్ ఇవ్వండి అని అంటే ఆ డబ్బులు తీసుకున్నాడంట. పాస్టర్ గారు తీసుకొని లెక్క పెడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత ఇచ్చిన లెక్క పెట్టినప్పుడు ఆ టికెట్కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ కానుక రూపంలో దేవుడు బ్రదర్కి ఇచ్చిందనమాట. హల్లెలూయా. ఈ సాక్ష్యం విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా మోటివేషనల్గా అనిపించింది. ఏంటంటే, విశ్వాసంగా మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాటకి లోబడి